సమాజ సేవకు కూడా ఒక పక్కా మాస్టర్ ప్లాన్ అవసరమని ఈ రోజు తెలుసుకున్నాం. మరో సరికొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం. సమాజానికి ఏదైనా మంచి చెయ్యాలి అనుకునే ఒక స్వచ్ఛంద సంస్థ అంటే ఒక ఎన్‌జీఓ ప్రయాణాన్ని మనం ఎప్పుడైనా దగ్గర నుండి గమనిస్తే ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది కదా? అవునండి. వాళ్ళ దగ్గర సేవ చేయాలనే తపనైతే చాలా బలంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ కొన్నాళ్ల తర్వాత ఆ సేవను ముందుకు తీసుకెళ్లే ఆర్థిక వనరులు ఎండిపోతాయి. అంటే ఒక వ్యవసాయ క్షేత్రం కేవలం వర్షపు నీటిపై మాత్రమే ఆధారపడటం లాంటిదిది. కరెక్ట్. వర్షం పడితేనే పంట. ఆ అంటే దాతల నుంచి విరాళాలు వస్తేనే ఆ సేవ అనే పంట పండుతుంది. వర్షం లేకపోతే ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోతాయి. నిజమే. చాలా సంస్థలు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య ఇదే. కానీ ఇప్పుడు ఆలోచించండి. ఆ సేవకు వర్షపు నీటితో పని లేకుండా ఎప్పుడూ పారే ఒక నీటి కాలువను అంటే ఒక పక్కా వ్యాపార నమూనాను అనుసంధానం చేస్తే ఎలా ఉంటుంది? ఓహో, అది నిజంగా ఒక గేమ్ చేంజర్ అవుతుంది. అవును కదా! ఈ రోజు మన డీప్ డైవ్లో సరిగ్గా ఇలాంటి ఒక అద్భుతమైన ప్రయోగాన్ని మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. యమల రామమూర్తి గారు అంటే రియల్ ఎస్టేట్ మిత్రుల వేదిక థ్యాంక్ యూ సో మచ్ సార్. అయిపోయింది అది ఆపుతున్నాను నేను. అందరికీ అర్థమైందా మిత్రులారా? ఎన్జిఓ మిత్రులారా, తమ్మేయండి అందరూ. ఉత్తినే తంబేయద్దండి, అర్థమైతేనే తంబేయండి, అర్థం కాకపోతే తిరిగి తంబేయండి. ఇట్లా ఉల్టా మళ్ళా చెప్తాను నేను. అర్థమైంది సార్. ఓకే, మనమందరం కలిసి ముందుకెళ్దామా? వెళ్దాం సార్, ముందుకెళ్దాం. ఎవరి నుంచి రెస్పాన్స్ లేదు. వెళ్దాం సార్, కలిసి వెళ్దాం సార్ అందరం. దీనివల్ల ఏం జరుగుతుంది మనకి అంటే రైతులకు సహకారం ఇవ్వడం వల్ల, గ్రామానికి సహకారం ఇవ్వడం వల్ల మన ఎన్జిఓ సంస్థల ముఖ చిత్రం మారిపోతోంది. మనకి గౌరవాలు పెరుగుతున్నాయి. మనం గ్రామంలో కాదు, దేశంలో ఎక్కడికి వెళ్ళినా మనకి గౌరవం పెరగాలంటే మనకి అవార్డులు రివార్డులు రావాలి. అవార్డులు రివార్డులు రావాలంటే ఇంటి పక్కనడో లేకపోతే మన కాలనీ ప్రెసిడెంట్లు ఇవ్వడం కాదు, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం కాదు, ఇంటర్నేషనల్ అధికారమైన ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గిన్నీస్ బుక్ రికార్డు రావాలి మనకి. అందరం సంపాదిద్దామా? అందరం సంపాదిద్దాం. సంపాదిద్దామా మేడం? మన సంస్థకి రావాలి, మనకి రావాలి. మీ కోరిక మేరకు మనకు రావాలి, సంస్థకు రావాలండి. వెరీ గుడ్, వెరీ గుడ్. దాని తర్వాత ఉదయ్ భాస్కర్ మర్చిపోవాలి, ఎందుకంటే దాని తర్వాత ఉదయ్ భాస్కర్ అవసరం లేదు. మీకు డైరెక్ట్ గా ప్రాజెక్టులు వస్తాయి, డైరెక్ట్ గా ఫండింగ్ వస్తుంది. అప్పుడు ఉదయ్ భాస్కర్ అవసరం లేదు. లేదు సార్, అట్లా లేదు సార్, మర్చిపోం సార్. అట్లా పర్వాలేదమ్మా, నాకు రాకపోయినా పర్వాలేదు. కానీ ఈ ప్రోగ్రామ్ లో మనం విజయం సాధించి మీరు నలుగురికి మార్గదర్శనం కాదు, ప్రపంచ దేశంలో ఉన్న ఎన్జిఓలకు అన్నిటికీ మార్గదర్శకులు కావాలి. ప్రపంచంలో డబ్బులున్న ఎన్జిఓస్ మనకి ప్రాజెక్టులు ఇవ్వాలి. తద్వారా మనకి సిఆర్ గాని, మనకి ప్రాజెక్టులకు గాని, మనకి ఫండింగ్ గాని మనకి ఇబ్బంది కలగద్దు. ఈరోజు తెలుగు రాష్ట్రాలు ప్రపంచ దేశానికి కోవిడ్ లో ఆదుకుని మనం ఒక రోల్ మోడల్ అయ్యాం. ఆ రకంగా